ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ అనగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీంట్లో మనకు ముఖ్యంగా ఇది ఎస్ఐఆర్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే, ఇలా వాళ్ళు మనకి ఇప్పుడు ఇస్తున్నారు. ఇలా బిఎల్ఓలు, విలేజ్ లెవెల్లో ఉన్న బిఎల్ఓలు మనకు ఫామ్ ఇస్తున్నారు. ఇట్లా ఇదేది మనం ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్, ఇది సపోజ్గా ఇది నాదే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది ఎస్ఐఆర్ ఫామ్. ఓకే, ఇది కాదు, ఇది ఎస్ఐఆర్ ఫామ్ నాది. ఓకే, ఇది ఎస్ఐఆర్ ఫామ్. మనం ఇప్పుడు ఇట్లా చూసుకున్నట్టయితే ఇది ఎస్ఐఆర్ ఫాము. ఇందులో ఈ విధంగా మన ఒక ఓటర్ లిస్ట్, అన్ని క్రమ సంఖ్య, నా పేరు, నా ఐడి, ఇది మనకు సంబంధించిన క్యూఆర్ కోడ్, ప్రస్తుత ఫోటో, దీనిలో క్రమ సంఖ్య అంతా నా డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఇది ఎస్ఐఆర్ ఫామ్ మనకు ఇచ్చేది. ఇది ఇంకొకటేమో ఎస్ఐఆర్, ఇది పాత ఎస్ఐఆర్. మన ఇప్పుడు మా అమ్మ నాన్నకు వాళ్ళకు పోయినసారి వాళ్ళకు ఓటు ఉన్నది 2002లో, ఇది వాళ్ళకి సంబంధించింది. ఇదేమో ఇప్పుడు కొత్తగా నాకు అప్పుడు లేదు ఓటర్. లేకపోతే ఇప్పుడు మా ఫాదర్ డీటెయిల్స్ కానీ మా అమ్మ డీటెయిల్స్ కానీ ఫిలప్ చేయాలి. కింద నా డీటెయిల్స్, ఇది నా పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య, ఇవన్నీ ఇట్లా వేయాలి. ఇది ఇట్లా మనం దీన్ని ఫామ్ ఫిలప్ చేయాలి. ఈ ఫామ్ ఫిలప్ చేయాలంటే మనకు ఫస్ట్ కావాల్సినది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఓటర్ లిస్టు 2002 ఓటర్ లిస్టు. ఇది 2002 ఓటర్ లిస్టు. ఈ 2002లో మాది యొక్క నియోజకవర్గం 270, నియోజకవర్గం సంఖ్య 270, హన్మకొండ నియోజకవర్గం మాది. అప్పుడు నాది ఒక బూత్ నెంబర్ 12. ఇవన్నీ సీరియల్ నెంబర్స్ అన్నట్టు. ఇందులో ఇప్పుడు ఇది మా 12th బూత్ సంబంధించిన మొత్తం ఓటర్ లిస్టు 2002లో. ఇందులో మా అమ్మ నాన్నలు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నాకు ఇందులో అప్పుడు నాకు ఓటు హక్కు లేదు, నేను అప్పుడు చిన్నోని. సో ఇప్పుడు మనం కావాల్సింది ఇది ఒక లిస్ట్ కావాలి. మళ్ళీ ప్లస్ ఇంకొకటి లేటెస్ట్ లిస్టు, ఇప్పుడు 2025 ఓటర్ లిస్ట్ ఇది. అప్పుడు మా నాన్నకు, ఇది మా నాన్నది ప్రజెంటు ఓటర్ కార్డు నెంబరు, ప్రజెంటు మా అమ్మది ఓటర్ కార్డు నెంబరు. సో ఇప్పుడు వీటితో మనకు సంబంధం లేదు. పాత ఓటర్ లిస్టు ఇప్పుడు దీనిలో ప్రకారం చూస్తే ఇంట్లో మా అమ్మ నాన్నది దొరకబట్టాలి. ఇప్పుడు మనం ఇలా బండారి రాజయ్య వాళ్ళది ఎంతవరకు ఎప్పటికెళ్ళి ఉంది అనేది ఒకటి కావాలి. సరే, అది లిస్ట్లో ఉంది. పలానా సీరియల్ 423 సీరియల్ నెంబర్ వరకు ఒకసారి చెక్ చేశాను. మళ్ళీ మీకు చూపిస్తా అంటే, ఇది బండారి రాజయ్య, ఇది మాది 426 సీరియల్ నెంబర్ మా నాన్నది. పాత ఓటర్ కార్డు AP 36. అప్పుడు అందరికి ఇలానే వచ్చాయి, AP 3827000033 సంథింగ్ ఉంది. ఇప్పుడు నాకు ఈ ఫామ్, మనకి ఇప్పుడు అనుకున్న ఫామ్ నింపాలంటే ఏది, ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు, బిఎల్ఓలు ఇచ్చారు, విలేజ్ లెవెల్లో బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు మనకు బిఎల్ఓ అంటారు, వాళ్ళు ఇచ్చారు మాకు బిఎల్ఓ అటెస్ట్ ఒక ఫామ్ ఇచ్చేసి ఫామ్ ఫిలప్ చేసి పంపని చెప్పింది. ఓకే, ఇందులో ఇప్పుడు నేను నింపుతా. ఇప్పుడు నేను కాబట్టి నాకు 2002లో ఓటర్ లిస్ట్ లేదు కాబట్టి నేను ఎట్లా నింపాలనేది నాది నింపిన ఆల్రెడీ మీకు చూపిస్తా. ఇది నాది 2002. ఇప్పుడు ఇచ్చిన మా బిఎల్ఓ ఫారం ఇచ్చింది. దీన్ని ఎట్లా ఫిలప్ చేయాలి, ఎన్యుమరేషన్ ఫామ్, ఇది చూసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఏం చేయింది, గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధు వివరాలు. ఇది ఏంటంటే నాకు ఓటు హక్కు లేదు కాబట్టి 2002లో మా నాన్న డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మా నాన్న ఓటేషన్ కట్టి, మా నాన్న పేరు ఏం పేరు బండారు రాజీ. అప్పుడు ఆయనకు ఓటర్ కార్డ్ నెంబర్ ఎంత, AP 38270000. అక్కడ చూసాం కదా మనం. ఇప్పుడు అకార్డింగ్ టు 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం ఈ లిస్ట్ చూసుకోవాలి. ఈ లిస్ట్లో మా నాన్నది ఉన్నది. ఈ లిస్ట్ అనేది మీరు తీసుకోవాలి, లేకుంటే ఫిజికల్ కాపీ అన్నా లేకుంటే సెల్లులో అన్నా తీసుకోవాలి. మీకు కావాల్సిన వాళ్ళు నన్ను అడగని, నేను ఇచ్చేస్తాను, వాట్సాప్ చేసేస్తా. ఇప్పుడు అది అయిపోయింది. ఓకే, మనం మళ్ళీ ఇటు వద్దాం. ఓకే, మా నాన్న వాళ్ళ బంధువు పేరు అంటే మా నాన్న పేరు ఏం పేరు, బండారి పాపయ్య. ఓకే, మన బండారి పాపయ్య. అండ్ వాళ్ళ నాన్న, ఆయన ఏమవుతాడు, ఆయనకు బంధువు తండ్రి అవుతాడు. అప్పుడు జిల్లా అనేది వరంగల్ జిల్లా. అప్పుడు రాష్ట్రం ఏంది, 2002 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధు వివరాలు మాత్రమే, అంటే అప్పటి డీటెయిల్సే రాయాలి మా నాన్నది. అప్పుడు నియోజకవర్గం ఏంది, హన్మకొండ నియోజకవర్గం. అప్పుడు నియోజకవర్గం సంఖ్య ఎంత, 270. భాగం PS పార్ట్ నెంబర్ ఎంత, 12. క్రమ సంఖ్య ఎంత, 426. అది రాసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నా డీటెయిల్స్ ఇక్కడ కింద, ఇది 3వ కాలం మనది. ఎప్పుడైనా నాకు 2002లో ఓటు హక్కు లేదు కాబట్టి నాది ఈ కొత్త ఓటర్ కాబట్టి ఇప్పుడు ఇది నాది. నా డేట్ ఆఫ్ బర్త్, నా ఆధార్ కార్డ్ నెంబరు, నా సెల్ నెంబరు, తర్వాత తండ్రి పేరు, మళ్ళీ మా బండారు రాజీ, మా నాన్న పేరు వస్తుంది. ఆయనకి ఇప్పుడు ఉన్నది ఓటర్ కార్డు లిస్టుల ప్రకారం 2025 ప్రకారం ఎంత ఆయన ఓటు హక్కు ఉన్నది.
అది రాసిన లేటెస్ట్ రాయాలి. మళ్ళీ మా అమ్మ పేరు, తల్లి పేరు అంటే మా అమ్మ పేరు బండారు లక్ష్మి, మా అమ్మది ఓటర్ కార్డు నెంబరు ఉన్నది రాసిన. నెక్స్ట్ జీవిత భాగస్వామి అంటే నాకు మ్యారేజ్ అయింది, ఆమె పేరు జనగం సుజాత, ఆమె పేరు రాసిన, ఆమె ఓటు హక్కు నెంబర్ కూడా రాసిన. ఈ విధంగా రాసి కింద లాస్ట్కి మనం సంతకం పెట్టాలి. సంతకం పెట్టి బిఎల్ఓకి బిఎల్ఓ సంతకం పెట్టించి మనం ఇచ్చేయాలి. ఇది ఇట్లా ఫామ్ ఫిలప్ చేయాలి. ఇది ఎవరికి 2002లో ఓటర్ల లిస్టులో పేరు లేని వాళ్ళకు మాత్రమే ఈ విధంగా ఫామ్ నింపాలి. ఒకవేళ 2002లో అంటే మా నాన్నది ఇప్పుడు నేను ఫిలప్ చేయాలంటే మా నాన్న డీటెయిల్స్ ఇక్కడ రాస్తాం, ఈయన డీటెయిల్స్ ఇక్కడ రాస్తాం. ఇప్పుడు 2002 గత ఓటర్ల జాబితాలు ఈయన డీటెయిల్స్ ఇక్కడ రాస్తాం. రాసిన తర్వాత అప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ అది కథ ఎంత మొత్తం రాస్తాం. అందులో అప్పుడు అదొక ఫామ్ ఫిలప్ చేసి నేను ఇట్లా పెడతా. సరే నచ్చితే లైక్ చేయండి. దీని ప్రకారం అందరూ ఎస్ఐఆర్ ఫామ్ ఫిలప్ చేసుకోండి. చాలామంది ఎస్ఐఆర్ ఫామ్ ఎలా నింపాలనో సందేహపడతారు. ప్రజెంట్ 2002లో ఓటర్ లిస్టులో పేరు లేని వాళ్ళు, లేటెస్ట్గా ఓటర్ లిస్ట్ వచ్చిన వాళ్ళు, 2002 తర్వాత ఓటర్ కార్డు వచ్చిన వాళ్ళు ఎలా నింపుకోవాలనో ఈ ఫామ్ కంపల్సరీ. ఈ ఫామ్ నింపాలంటే 2002లో ఓటర్ లిస్ట్ లేని వాళ్ళు వాళ్ళ తండ్రి డీటెయిల్స్, పాత పాత 2002 లిస్టుల డాటా, దాని ప్రకారం దానిలో ఎస్ఐఆర్, దానిలో సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఫామ్ ఫిలప్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.